ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని కిడ్స్ కాన్వెంట్ పాఠశాలలో ఉన్నాము. ప్రస్తుతం అన్ని పాఠశాలలు సైతం కేవలం చదువు మీద మాత్రమే ధ్యాస పెడుతున్నాయి. కానీ ఇక్కడ చదువుతో పాటు సంస్కృతి సాంప్రదాయాలు ఇతర యాక్టివిటీస్ నేర్పిస్తూ పిల్లలు అన్ని రంగాల్లో ముందుకెళ్లడానికి ఇక్కడ ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. ఈ రోజు గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో భాగంగా పిల్లలు సైతం చాలా సంతోషంగా ఇక్కడికైతే రావడం జరిగింది. మనతో పాటు కొంతమంది చిన్న పిల్లలు ఉన్నారు. వారు ఏం చెప్తారు పాఠశాల గురించి అనేది ఒకసారి వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం పేరు నీ పేరు? నాలం లేకేశ్రీ. ఏ క్లాస్ నువ్వు? 5th స్టాండర్డ్. ఏం చెప్తావు మీ స్కూల్ గురించి? Good morning everyone. My name is Lekeshri. I am studying 5th standard. Respected principal, teachers, parents and my dear friends. Today is a very special day. We are graduating. I still remember my first day in school. I was little scared but my teachers welcomed me with warm smiles. Thank you teachers for teaching me. You taught me how to share, care and be good friend. Thank you parents for Thank you parents for your love and support. Thank you for making my breakfast and helping me with ఓకే, ప్రస్తుతం అయితే చిన్న చిన్న మాటలతో పిల్లలు అయితే చాలా సంతోషంగా మాట్లాడుతున్నారు. మనతో పాటు మరికొంతమంది చిన్న పిల్లలు ఉన్నారు. ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. అమ్మా, ఏం పేరు నీ పేరు? ఏ క్లాస్ నువ్వు? Banushri. ఓకే, ఏం చెప్తావు మీ స్కూల్ గురించి కానీ మీ టీచర్స్ గురించి? మా టీచర్స్ చాలా బాగా నేర్పిస్తారు. మా స్కూల్లో ఓన్లీ స్టడీ కాకుండా కరాటే క్లాసెస్, వేదిక్ మ్యాథ్స్, అబాకస్, పెల్బి అట్లాంటివి చాలా నేర్పిస్తారు. మేము ఈ స్కూల్లో ఉండడం చాలా హ్యాపీగా ఉంది. ఓకే అమ్మ, నీ పేరు ఏం పేరు? ఏ క్లాస్ చదువుతున్నావు? పూర్తి. నువ్వేం చెప్తావు మీ స్కూల్ గురించి? మా స్కూల్లో బాగా చెప్తారు. అన్ని యాక్టివిటీస్ ఉంటాయి, అబాకస్ అలా అన్నీ ఉంటాయి. ఓకే, ప్రస్తుతం అయితే మనతో పాటు అయితే చిన్న పిల్లలు అయితే మాట్లాడడం జరిగింది. మా దగ్గర అయితే చదువుతో పాటు అన్ని రంగాల్లో అయితే ముందుకైతే తీసుకెళ్తున్నారంటూ వారైతే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పేరెంట్స్ సైతం చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడికైతే పాఠశాల పంపించిన తర్వాత మా పిల్లలు అయితే చాలా బాగా చదువుతున్నారంటూ పేరెంట్స్ సైతం ఇంతమంది అయితే మాట్లాడడం జరిగింది. మనతో పాటు పాఠశాల ప్రిన్సిపల్ ఉన్నారు. ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. మేడం, ఏం చెప్తారు ఈ రోజు డే గురించి కావచ్చు? అంతేకాకుండా పిల్లల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు మేడం? So first of all, I'd like to thanks to all my parents, those who support me to sending the children here only. So every year we are celebrating a graduation day, and in this day we are going to be entering this pre-primary children are going to be entering in the primary school, and for that we are going to be appreciating certificates we are giving to them, and as well as the primary children 5th class after completion of the primary school they are entering into the high school. For that also we are appreciating the students to sending them into the high school to get a good rank and good education they are getting here, and all activity we are going to be providing all round development for everyone. Thank you. ప్రస్తుతం అయితే పిల్లలు అయితే చాలా సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తల్లిదండ్రులు సైతం ఇక్కడికి వచ్చిన తర్వాత మా పిల్లలు అయితే చాలా బాగా చదువుతున్నారంటే సైతం వారైతే సంతోషాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఇంకా ఏం చెప్తారు? ఇంకా ఎలాంటి కార్యక్రమాలతో అయితే ముందుకెళ్తున్నారు మ్యామ్? Yeah, every time we are going to be stepping out only, so whatever the students are going to be needed, that need we are going to be fulfilling here in our school, whether it should be the school, whether it should be the field trips, whether it should be the outside work, whatever the knowledge they are going to be getting, we are going to be trying to get more and more knowledge, and our students should not going to be lagging behind only, and they are going to be move forward how the Hyderabad students, how the city students are going to be moving forward, same as usual. That type of education we are going to be giving to here only. ఓకే, అంటే చాలా వరకు అయితే పాఠశాలలు కేవలం చదువు మీద మాత్రమే ధ్యాస పెడుతుంటాయి. చాలా వరకు చదవాలంటూ సైతం ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. కానీ ఇక్కడైతే చదువుతో పాటు ఇతర యాక్టివిటీస్ సైతం చాలా వరకు చేస్తున్నట్టు సైతం పిల్లలు అయితే వెల్లడిస్తున్నారు కదా. ఇంకా ఎలాంటి యాక్టివిటీస్ ఉన్నాయి? ఇంకా ఏం చెప్తారు ఫైనల్ గా అయితే? ఫైనల్ గానే మనం ఏం చెప్పాలి అంటే పిల్లలు అన్ని మంచిగానే ఉండాలి, క్రమశిక్షణతో ఉండాలి, అండ్ మేనర్స్, good well behavior. Not only the education, they have to be give a respect to elders and give a love and affection to the primary small kids also. That we are going to be giving a more focus on it. ఓకే, ప్రస్తుతం అయితే ఇక్కడ పిల్లలు అయితే చాలా సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మొక్కై వంగనిది ప్రాణే వంగున అంటారు. పిల్లల్ని అయితే చిన్న వయసు నుంచి అయితే అన్ని రంగాల్లో ముందుండేలా ఇక్కడ టీచర్స్ అయితే వీరికైతే హెల్ప్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ పిల్లలు కావచ్చు, అంతేకాకుండా వారి తల్లిదండ్రులు సైతం చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు గ్రాడ్యుయేషన్ డేలో భాగంగా ఇక్కడికైతే పిల్లలు చాలా నీట్గా డ్యాన్సులు కావచ్చు, అంతేకాకుండా ఇతర రకాల కార్యక్రమాలు చేస్తే చాలా సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. పేరెంట్స్ సైతం ఇక్కడికి పంపించిన తర్వాత మా పిల్లలకైతే చదువు చాలా చక్కగా వస్తుంది, అంతేకాకుండా మేము చాలా సంతోషంగా ఉన్నామంటే సైతం వారి సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం వేములవాడలోని కిడ్స్ కాన్వెంట్ పాఠశాలలో చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో.